చూస్తున్నాం. డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ పోరాటానికి తెలుగుదేశం పార్టీ బెదిరిపోయింది, తీవ్ర అసహనానికి గురైంది. గూండాలను పంపించి శిబిరంపై దాడికి ప్రయత్నించిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఏ రకంగా ఎమ్మెల్యే బోండా ఉమా తన అనుచరులతో అక్కడికి వచ్చారో చూస్తున్నాం. సో అడ్డుకోవాల్సిన పోలీసులు వాళ్ళకి దారిస్తున్న క్రమం కూడా మనకు కనిపిస్తోంది. వాళ్ళని అడ్డుకొని తిరిగి పంపించాల్సిన పోలీసులు మరి ఎందుకు పంపించలేకపోయారు, ఎవరి ఆదేశానుసారం పోలీసులు ప్రవర్తిస్తున్నారు అనే దానికి ఖచ్చితంగా అక్కడ సాక్ష్యాధారాలతో సహా కనిపిస్తున్న సిచ్యువేషన్. లోకేష్ రాజీనామా డిమాండ్తో వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ఆందోళనతో వణికిపోయిన టీడీపీ నేతలు ఇక దౌర్జన్యానికి దిగారు. విజయవాడలో శాంతియుతంగా దీక్షకు దిగిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై వెన్నుపోటు పార్టీ మూకలు దాడికి తెగబడ్డాయి. ఏకంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా రంగంలోకి దిగారు. వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరం దగ్గరకు వచ్చి దౌర్జన్యం చేశారు. టెంట్లు పీకేసి కర్రలతో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడికి దిగారు. ఈ దాడిలో మల్లాది విష్ణుతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలకు గాయాలయ్యాయి. వైఎస్ఆర్సీపీ నేతలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే టొమాటోలు కోడిగుడ్లేసి టీడీపీ గుండాలు రాక్షస క్రీడకు దిగారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం తమకు సంబంధం లేదన్నట్టుగా చోద్యం చూస్తుండటంతో వెన్నుపోటు పార్టీ గుండాలు రెచ్చిపోతున్నారు. గంట ముందు పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు దాడిని అడ్డుకోలేదని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వెన్నుపోటు పార్టీ కార్యకర్తలు దాడులు, మరోవైపు చోద్యం చూస్తున్న పోలీసులు. ఇదంతా చూస్తున్న జనం ముక్కున వేలేసుకుంటున్నారు. లోకేష్ రాజీనామా డిమాండ్కు భయపడి వెన్నుపోటు పార్టీ ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. రైట్, రాష్ట్ర ప్రజలందరూ చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బోండా ఉమా వచ్చారు, పోలీసులను అడుగుతున్నారు, వెంటనే పీకి పారేయండి అంటూ ఆదేశాలు ఇస్తూ అనుచరులతో ముందుకొచ్చి టెంటులని పీకేస్తున్న దృశ్యాలు సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక పర్మిషన్ ఇచ్చిన ఒక నిరసన కార్యక్రమాన్ని ఈ రకంగా అణిచివేస్తున్నారంటే ఇది జంగిల్ రాజ్ కాక మరి ఏంటి అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది. మా ప్రతినిధి సతీష్ ఎక్కడే ఉన్నారు, మాట్లాడదాం. సతీష్, చెప్పండి. సో దీక్షా శిబిరాలంటే తెలుగుదేశం పార్టీలకి నచ్చవా? గత చరిత్ర చూస్తున్నా దీక్షా శిబిరంలో ఉన్న వారిని దారుణంగా హత్యలు చేసిన ఘటనలు ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఈ దీక్షా శిబిరం పైన కూడా దాడి జరుగుతోంది, టెంట్లు పీకి పారేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆదేశాలతో పోలీసులు అలాగే అనుచరులు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ, అప్డేట్ చెప్పండి.